మన దరిద్రం ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే అందిని గాడికి సంపాదించుకోవాలనుకోవడంలో తప్పలేదు. కానీ దూరపు కొండలు మన దగ్గర ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల కంటే కూడా విదేశాల్లో ఉద్యోగాలు అయితే బెటర్. ఎలాంటి స్థాయికి దిగజారుతున్నామంటే నిత్యం యుద్ధంతో ఉన్నటువంటి రష్యాకి వెళ్దాం అనుకుంటున్నాం, చివరికి తీవ్రవాదులు నడిపే సిరియాలో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. యెమెన్ ఇప్పుడు హౌతీ తీవ్రవాదుల చేతిలో అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. డాలర్లలో డబ్బు వస్తుందంటే ఎక్కడికైనా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. అట్లాగా యెమెన్ హౌతీ తీవ్రవాదుల చేతిలో ఉండేటువంటి యెమెన్కి వెళ్ళినటువంటి నిమిషప్రియ తాజాగా ఉరిశిక్షకి గురైంది. కేరళ నర్సు నిమిషప్రియకి యెమెన్లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో మరణశిక్ష ఖరారైంది. పాలక్కాడ్ జిల్లా కొల్లెన్గోడేకి చెందినటువంటి నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్ళిందట. అక్కడే ఉద్యోగంలో చేరిందట. 2011లో పెళ్లి చేసుకుందట. ఆమె అక్కడే ఒక క్లినిక్ తెరవాలనుకుందంట. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదీబ్ మొహ్దీ అనే వ్యక్తిని నిమిషా దామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ని ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్లోనే ఉంటూ సెంటర్ను కొనసాగించారు. ఈ సమయంలో మొహిదీ ప్రియాను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురి చేయడం బిగించేశాడు. ఆమె పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. 2017లో అతని మీద ప్రియ పోలీసులకు కంప్లైంట్ చేసిన వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు యెమెన్ అనేటటువంటిది తీవ్రవాదులు, అక్కడ ముస్లిం దేశంలో ముస్లింలనే చూసుకుంటారు తప్పించి బయట నుంచి వచ్చిన వాడిని ఎవరు పట్టించుకోరు. ఈ అమ్మాయి నా పెళ్ళాం అన్నాడు, ఈ అమ్మాయి మొగుడిని పిల్లలను వదిలేసింది, అక్కడే ఉంది. దాంతో అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. చివరికి పోలీసులకు చెప్తే కూడా నువ్వు వేరే దేశం నుంచి వచ్చిందని అతని పెళ్ళాం కిందనే ఉండిపోమన్నారు. చివరికి 2017లో మొహదీకి మొత్తం ఇచ్చి అతని దగ్గర ఉన్నటువంటి తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని భావించింది. మోతాదుకి ఎక్కువగా ఇవ్వడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో పడేసింది. అక్కడ నుండి సౌదీకి పారిపోతుంటే ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017 నుంచి ప్రియా యెమెన్ జైల్లో మగ్గుతోంది. తాజాగా ఆమెకు యెమెన్ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అల్మి మరణశిక్ష ఖరారు చేశారు. ఈ అంశం మీద భారత విదేశ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ప్రియను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలిగిన విషయంలో భారత ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఓ రకంగా అమ్మాయి బాధితురాలైన అమ్మాయి ఆత్మరక్షణ కోసం చేసినటువంటి చర్య. కానీ ఆ దేశంలో అక్కడ ముస్లిం ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమ్మాయి క్రిస్టియన్, వేరే దేశానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి అవకాశం ఉండదు.